Hi students, good evening to all. So already first section లో మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇది సెకండ్ క్లాస్. ఈ క్లాస్లో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ ఓరియంటెడ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కొన్ని రియేజెంట్స్ ఇచ్చినప్పుడు ఆ రియేజెంట్స్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ రియేజెంట్స్ మీద రియాక్షన్స్ ఏదైనా ఇచ్చినప్పుడు ఏ ఓరియంటెడ్లో ప్రొడక్ట్స్ అనేటువంటిది వస్తాయి. అంటే మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటిది తీసుకుంటున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ని ప్రీవియస్గా ఇచ్చినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని డిస్కస్ అనేటువంటిది చేయబోతున్నాం. ఓకే, సో లిటిల్ బిట్ ఇక్కడ ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా నేర్చుకోవచ్చు వాటికి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని కూడా నేను ఇక్కడ హైలైట్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. సో సారీ ఫర్ ద డిలే. సో లిటిల్ బిట్ డిలే అనేటువంటిది అయింది ఈరోజు. ఎస్. సో ఓవరాల్ కాన్సెప్ట్స్ కూడా మీకు డెఫినెట్గా చెప్తాం. ఓకే, సో కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డెఫినెట్గా హైలైట్ అనేటువంటిది చేస్తాం. ఓకే, సో మార్నింగ్ క్లాసెస్ అండి. ఓకే, సో ప్రస్తుతానికి మీకు ఈవినింగ్ అయితే డెఫినెట్గా జరుగుతాయి. మార్నింగ్ అది ఒకసారి మీకు ఇంటిమేషన్ అనేది ఇద్దాం త్వరలోనే. నెక్స్ట్ ఓకే, సో ఫిజికల్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో వాటి గురించి కూడా ఇప్పుడు ఫస్ట్ సెక్షన్లో ఇనార్గానిక్ అనేది చెప్పాను, ఇప్పుడు ఆర్గానిక్ చెప్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఫిజికల్, ఇనార్గానిక్ అలా ప్రతి కాన్సెప్ట్ ప్రతి కంటెంట్ నుంచి కూడా కంటెంట్ సంబంధించి ఒక 2 క్లాసెస్ అనేది మినిమం ఇక్కడ మనం హైలైట్ అనేటువంటిది చేద్దాం. ఓకేనా, రైట్. సో లేట్ చేయకుండా ఈరోజు కాన్సెప్ట్స్కి సంబంధించి చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఐయుపాక్ నామిన్క్లేచర్ ఆఫ్. ఓకే, సో ఇలా ఒక కాంపౌండ్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, సో ఫ్యూ టాపిక్స్ అనేటువంటిది చెప్పమంటున్నారు కదా, 20 మార్క్స్ అనేది మినిమం రావడానికి. సో మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటి దాని నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐయుపాక్ నామిన్క్లేచర్ అని ఉంటుంది. సో కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అనేటువంటిది తెలుసుకుంటే ఏ కాంపౌండ్కైనా కానీ మనం ఈజీగా నామిన్క్లేచర్ అనేటువంటిది చేయగలుగుతాం. సార్ నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయం. ఓకే, సో ఆర్గానిక్ కెమిస్ట్రీ భయం అది తర్వాత మాట్లాడదాం. సో ఐయుపాక్ నామిన్క్లేచర్ ఒకటి. సో నెక్స్ట్ వన్, ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇండక్టివ్ ఎఫెక్ట్ అని, మీజోమెరిక్ ఎఫెక్ట్ అని, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అని ఈ ఎఫెక్ట్స్ మీద రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎసిడిక్ నేచర్ ఎలా ఉండాలి, బేసిక్ నేచర్ ఎలా ఉండాలి, ఇలా వాటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ప్లస్ ఐ గ్రూప్స్ అంటే ఏంటి, మైనస్ ఐ గ్రూప్స్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్స్ని నేర్చుకున్నారనుకోండి. సో వీటితో పాటుగా సో ఈ బేసిక్స్తో పాటుగా ఐయుపాక్ నామిన్క్లేచర్, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఇండక్టివ్ ఎఫెక్ట్, మీజోమెరిక్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ ఇలాంటివి. సో వీటితో పాటుగా ఫస్ట్ ఇయర్లోనే ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, ఆరోమాటిక్ కాంపౌండ్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో ఈ కాంపౌండ్స్ అంటే వాటినన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అంటాం. ఈ హైడ్రోకార్బన్స్లో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఆ నేమ్డ్ రియాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కాన్సెప్ట్ని మళ్ళీ మార్కోనిక్ ఆఫ్ రూల్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అని ఉంటుంది. ఓకే, సో ఇవి ఈ కాన్సెప్ట్స్ని చూడండి. ఆల్కహాల్స్, ఫీనాల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ ఆల్కహాల్స్, ఫీనాల్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్స్ని చూడటం ద్వారా మీరు అరౌండ్ 8 క్వశ్చన్స్ అనేటువంటిది మినిమం చేయగలగటం అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో వీటిలో కూడా ఫస్ట్ ఏదైనా ఒక రియేజెంట్ ఇస్తే ఆ రియేజెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ రియేజెంట్ని ఉపయోగించినప్పుడు మనకి ఇచ్చినటువంటి రియాక్ట్ అనేటువంటిది ఎలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఆ రియాక్టెంట్ ఎలా కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి పాయింట్అవుట్ చేస్తాను చూడండి. సో CH3 CH2 Cl అనేటువంటిది ఉంది. దీని మీద ఆక్వస్ KOH అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. ఆక్వస్ KOH ఈ రియేజెంట్ ఉంది, ఇక్కడ ఒక హాలోజన్ ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చేయాల్సిన ఇది కూడా మెమరీ బేస్డ్, దీనిలో పెద్ద లాజిక్స్ ఏమీ ఉండవు అనమాట. ఓకే, సో ఇలా ఈ రియేజెంట్ వాడితే ఈ రియేజెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎక్కడైతే హాలోజన్ అనేటువంటిది ఉందో ఆ హాలోజన్ అంటే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సో మోస్ట్లీ వాటిని రీప్లేస్ చేసేస్తుంది. దేంతో OH అనేటువంటి దాంతో రీప్లేస్ చేస్తుంది. అప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, CH3 CH2 OH అనేటువంటిదిగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, రైట్. సో దీని మీద H2SO4 అనేటువంటిది ఇచ్చారనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్
సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏదో అరౌండ్ 170 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ రేంజ్లో కనుక ఇచ్చారనుకోండి. సో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేటువంటిది ఎలిమినేట్ అవుతుంది అనమాట. అంటే ఈ రియేజెంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ రియాక్షన్లో అయినా కానీ మోస్ట్లీ వాటర్ అనేటువంటిది ఎలిమినేట్ అవుతున్నాయి. ఎలా వాటర్ని తీసేయాలి? సో చూడండి, 2 కార్బన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఒక కార్బన్ మీద OH ఉంది, ఇక్కడ మిగిలినటువంటి వాటి మీద హైడ్రోజన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో జస్ట్ లైక్ ఈ ఓరియంటెడ్ హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి OH అనేటువంటి దాన్ని తీసేయండి. సో ఒక కార్బన్ నుంచి ఒక గ్రూప్ ఇంకొక కార్బన్ నుంచి ఇంకొక ఎలిమెంట్ అనేటువంటిది రెండింటిని కలిపి సో మనం ఫైనల్గా వాటర్ అనేటువంటి దాన్ని తీసేస్తాం. ఇలా రెండింటిని తీసేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఈ కార్బన్స్కి మధ్యలో ఒక బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఎందుకనండి అంటే కార్బన్ ఎప్పుడు కూడా 4 బాండ్స్ని ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎలిమెంట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఈ గ్రూప్ అనేటువంటిది వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు కార్బన్కి 3 బాండ్సే అవుతాయి. సో అందుకని అడిషనల్గా ఇంకొక బాండ్ అనేటువంటిదాన్ని అంటే ఇవి రిమూవ్ చేసాం కాబట్టి ఒక డబుల్ బాండ్ అనేటువంటి దాన్ని పెడతాం. ఓకే, సో డబుల్ బాండ్ ఇదిగోండి, అడిషనల్గా ఒక బాండ్ తీసుకొచ్చాను. ఇంకా మిగిలింది ఏముంది, 2 హైడ్రోజన్స్ అంటే ఇలా రాసేయండి, ఇంకో 2 హైడ్రోజన్స్ అంటే ఇలా. సో అంటే ఈ రియేజెంట్ ఉపయోగించినప్పుడు ఈ ఓరియంటెడ్లో మనకి ప్రొడక్ట్స్ అనేటువంటిది వస్తాయి. అలా కాదు ఇక్కడ ఆల్కహాలిక్ KOH అనేటువంటి దాన్ని ఉపయోగించారు అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక డీహైడ్రో హాలోజినేటింగ్ ఏజెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఒక HX అనేటువంటి దాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి హైడ్రోజన్, ఇక్కడ నుంచి క్లోరిన్ అయితే క్లోరిన్, బ్రోమిన్ ఉంటే బ్రోమిన్, ఏదైతే అది సో వాటిని రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి H, ఇక్కడ నుంచి ఇలా తీసేయండి. సపోజ్ ఇలా కార్బన్ అనేటువంటిది ఉంది, ఇక్కడ నుంచి H, నెక్స్ట్ ఇక్కడ నుంచి Cl అనేటువంటిది, ఇక్కడ రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని మనం రిమూవ్ చేస్తే నీకు ఫైనల్గా ఏమొస్తుంది, ఇదిగోండి సేమ్ ఇదే ప్రోడక్ట్ అనేటువంటిది వస్తుంది. అలా సింగిల్ స్టెప్లో ఈ విధంగా తీసుకురావచ్చు. దానికి మనకి ఈ రియేజెంట్ కావాలి. లేదు ఇలా చేసుకుంటూ వస్తే ఇలా 2 రియేజెంట్స్ అనేటువంటిది కావాల్సి వస్తున్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నువ్వు నేర్చుకోవాలంటే నీకు కావాల్సింది ఓకే, సో నీకేం కావాలి, IUPAC నామిన్క్లేచర్ అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. సో అన్ని కాంపౌండ్స్ అని నేను ఎలా గుర్తుపెట్టుకుంటాను? నువ్వు చెప్పింది కరెక్టే, 1 crore కాంపౌండ్స్ అనేటువంటిది ఉన్నాయి. కార్బన్ అనేటువంటిది తీసుకుంటే అరౌండ్ 1 crore కాంపౌండ్స్ ఉన్నాయి. అందరూ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అప్లైడ్ కెమిస్ట్రీ, దాన్ని IUPAC అనేటువంటిది చెప్తాను. లండన్లో ఉన్నటువంటి రాయల్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రూల్స్ ప్రపోజ్ చేశారు. IUPAC ఎవరైనా కానీ ఆర్గానిక్ కాంపౌండ్కి నేమ్ అనేటువంటిది సజెస్ట్ చేయాలంటే వాటిని చదవాల్సిందే, వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో నువ్వు 0 నుంచి స్టార్ట్ చేసిన, నీకు అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేటువంటిది తెలియకపోయినా ఓకే, సో నీకు బాగా తెలిసినా కానీ బాగా తెలిసిన వాడు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు, తెలియని వాడు కూడా అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. దానికి వేరే రూట్ కానీ షార్ట్ కట్లు కానీ ఏమీ లేవు. ఆ రూల్స్ చదివినప్పుడు నీకు వాటికి సంబంధించినవి వస్తాయి. ఆ రూల్స్ చదవటం ద్వారా నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక బేసిక్ అనేటువంటిది తెలుస్తుంది. సో దాని ద్వారా నువ్వు ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని కాన్సెప్ట్స్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతావు. అలా నేమ్డ్ రియాక్షన్స్ ఇవి. సో ఓవరాల్గా కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్తో పాటుగా అడిషనల్గా ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆరోమాటిక్ కాంపౌండ్స్లో ఈ హకెల్ రూల్ని బేస్ చేసుకుని ఏది ఆరోమాటిక్, ఏది నాన్ ఆరోమాటిక్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తారు. ఓకే, సో అసలు ఆరోమాటిక్ అంటే హకెల్ థియరీ ప్రకారం వాడు ఏం చెప్పాడు, హకెల్ రూల్ ప్రకారం ఏం చెప్పాడు, సో దానికి ఉన్నటువంటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి, సో వాటి మీద క్వశ్చన్స్ అనేటువంటిది ప్రీవియస్గా ఎలా ఇచ్చున్నారు. ఇక్కడ ఈరోజు కాన్సెప్ట్లు అవి కూడా ఉన్నాయి. సో వాటిని చూస్తారు. నెక్స్ట్ ఆల్కేన్, ఆల్కైన్స్లో కెమికల్ ప్రాపర్టీస్లో కొన్ని నేమ్డ్ రియాక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటిది వస్తాయి. ఇక్కడ కూడా ఇచ్చాను నేను. సో అవన్నీ కూడా మీరు చూడండి. సో వాటి మీద పాయింట్అవుట్ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అరౌండ్ 8 క్వశ్చన్స్ అనేటువంటిది మనం చేయగలుగుతాం, ఈజీగా చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ ఎవరికైనా కానీ జస్ట్ బై హార్ట్ చేయటం వల్ల వచ్చేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది, అదే ఏంటంటే ఇనార్గానిక్ అనమాట. ఓకే, ఇనార్గానిక్ కెమిస్ట్రీ ఉంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ముఖ్యంగా మీరు ఏం చదువుతారంటే లాస్ట్ క్లాస్లో హైబ్రిడేషన్ గురించి కొన్ని షార్ట్ కట్స్ లాంటిది చెప్పాం. సో సో కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఒకటి చూడండి, కోఆర్డినేషన్. నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఈ హైబ్రిడేషన్కి సంబంధించి పారామాగ్నెటిక్, డయామాగ్నెటిక్ ఏవి ఎగ్జిబిట్ చేస్తాయి, అసలు మ్యాగ్నెటిక్ నేచర్ ఏవి ఎగ్జిబిట్ చేస్తాయి, నెక్స్ట్ కలర్ ప్రాపర్టీని ఏవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే వాటి జామెట్రీ అనేటువంటిది ఎలా ఉంటుంది. సో ఇలాంటివి కెమికల్ బాండింగ్లో కూడా మీకు వస్తాయి. సో ఆ కెమికల్ బాండింగ్లో కూడా ఉన్నటువంటి డిఫరెంట్ థియరీస్ అనేటువంటిది కానీ ఏదైనా అయాన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, లూయిస్ బేస్ అంటే ఏంటి, సో ఈ కాన్సెప్ట్స్. ఓకే, కెమికల్ బాండింగ్ ఒకటి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేటువంటిది ఒకటి, నెక్స్ట్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిలో మనకి ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, వాటిలో అమోనియం,
సోడియం హైడ్రాక్సైడ్, సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ వీటికి ప్రిపరేషన్ మెథడ్స్ అనేటువంటిది ఉంటాయి. ఏ మెథడ్‌లో ఏం ప్రిపేర్ చేస్తా ఉంటారో. నెక్స్ట్ అమ్మోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మోనియాతో రియాక్ట్ అయినప్పుడు ఎలాంటి కలర్‌ని ఎగ్జిబిట్ చేస్తే దానికి రీజన్ ఏంటి? ఏ ఎలిమెంట్స్ అనేది ఇస్తే సెకండ్ గ్రూప్స్‌లో ఇవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉందా? నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్‌లో ఏవి ఆక్సైడ్స్‌ని, పెరాక్సైడ్స్‌ని, సో సబాక్సైడ్స్‌ని ఇలాంటి వాటిని ఫార్మ్ చేస్తా ఉంటాయి. డయాగోనల్ రిలేషన్‌షిప్స్ అలాంటివి చెప్పాం. సో నెక్స్ట్ నైట్రోజన్ మెగ్నీషియంతో నెక్స్ట్ లిథియంతో ఇచ్చేటువంటి ప్రొడక్ట్స్ అనేటువంటిది కావచ్చు. గిల్మన్ రియేజెంట్ అంటే ఏంటనేది కావచ్చు. గిల్మన్ రియేజెంట్ ఎలాంటి వాటిని రిలీజ్ చేస్తుంది? అంటే కార్బోకాటయాన్నా లేదంటే లూయిస్ యాసిడ్స్‌నా, బేసెస్‌నా. సో ఈ ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ కనుక తీసుకున్నారనుకోండి. ఈ పి బ్లాక్ ఎలిమెంట్స్‌లో కార్బన్ కెమిస్ట్రీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 14th గ్రూప్ ఎలిమెంట్స్ అన్నమాట. ఆ 14th గ్రూప్ ఎలిమెంట్స్‌లో సిలికేట్స్ అని, నెక్స్ట్ కొన్ని కార్బన్‌కి రిలేటెడ్‌గా ఉన్నటువంటి ఎల్లోట్రోప్స్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వన్ ఈ నైట్రోజన్ ఫ్యామిలీలో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఆక్సిజన్ ఫ్యామిలీ. సో హాలోజన్స్ అంటే 17th గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. సో వాటిలో ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే. సో ఒకసారి ఆ కాన్సెప్ట్స్ అనేటువంటి వాటిని చూడండి. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్, పి బ్లాక్ ఎలిమెంట్స్, నెక్స్ట్ ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఏదైతే చెప్పానో అది, నెక్స్ట్ కెమికల్ బాండింగ్‌లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్‌ని. ఓకే. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓవరాల్‌గా తీసుకున్నట్లయితే మీకు ఈజీగా 20 మార్క్స్ అనేటువంటిది వచ్చేస్తాయి. ఓకేనా. సో డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కూడా మనకి ప్రతిసారి కూడా 1-2 క్వెషన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. అందుకనే అవి జస్ట్ మెమరీ బేస్ మీద గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో కాబట్టి ఎవరైతే ఆర్గానిక్ అంటే నాకు చాలా కష్టం అండి, నేను ఈ షార్ట్ టర్మ్‌లో దాన్ని రివైజ్ చేయటం నా వల్ల కాదు, నాకేదైనా ఆల్టర్‌నేటివ్ ఉందా అంటే నీకున్న ఆల్టర్‌నేటివ్స్ ఒకటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ, రెండోది ఫిజికల్ కెమిస్ట్రీ అనమాట. ఓకే. సో ఇనార్గానిక్, ఫిజికల్‌లో కూడా మేజర్‌గా ఎలాంటి వాటిని చూస్తారంటే ఎలక్ట్రో కెమిస్ట్రీ ఒకటి చూడండి. ఎలక్ట్రో కెమిస్ట్రీలో ఈ స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్‌ని బేస్ చేసుకొని ఒక సిరీస్ అనేటువంటిది ఉంటుంది. హైడ్రోజన్‌కి పైన నెగెటివ్ ఛార్జ్‌తో ఏమున్నాయి, పాజిటివ్ ఛార్జ్‌తో ఏమున్నాయి. ఎందుకనంటే ఆ మెటల్స్‌ని కొన్ని సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏదైనా ఒక 4 ఎలిమెంట్స్ అనేది ఇచ్చి యాసిడ్స్‌తో రియాక్ట్ చేసినప్పుడు ఏది హైడ్రోజన్ గ్యాస్‌ని ఎమిట్ చేస్తుంది, ఏది చేయదు. ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్‌లో ఒక మెటల్ అనేటువంటిది. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఒక మెటల్ అనేది ఉంది. సో వీడు అడిషనల్‌గా ఇంకొక మెటల్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ మెటల్‌ని రీప్లేస్ చేయగలుగుతుందా లేదా? అది తెలియాలి అంటే నీకు స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ మీద ఐడియా అనేటువంటిది ఉండాలి. అందుకని ఎలక్ట్రో కెమిస్ట్రీ అనేటువంటిది గాని, నెక్స్ట్ వన్ వచ్చి ఈ సొల్యూషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. వాటిలో మొలాలిటీ. ఓకే. సో నెక్స్ట్ ఆ రెండిటికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ అనేటువంటిది గాని, నెక్స్ట్ మోలార్ కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్ మనకి ఎలక్ట్రో కెమిస్ట్రీలో వస్తాయి. సో వాటి రిలేటెడ్ కాన్సెప్ట్స్ గాని, వాటి మీద ఉన్నటువంటి న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ కాన్సెప్ట్స్‌ని ఒకసారి చూడండి. నెక్స్ట్ థర్మోడైనమిక్స్ అనేటువంటిది ఉంది. ఓకే. సో ఈ థర్మోడైనమిక్స్ నెక్స్ట్ చాలా థియరిటికల్‌గా ఉండి సింపుల్‌గా ఉండేటువంటి కాన్సెప్ట్ వచ్చి సర్ఫేస్ కెమిస్ట్రీ అని ఉంటుంది. సో ఆ సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి కూడా మనకి మినిమమ్ అయితే ఒక క్వెషన్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు. ఓకే. సో సర్ఫేస్ కెమిస్ట్రీ నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది ఫస్ట్ ఇయర్‌లో ఉన్న అటామిక్ స్ట్రక్చర్. ఆ అటామిక్ స్ట్రక్చర్‌లో హైడ్రోజన్ స్పెక్ట్రా మీద రిలేటెడ్ క్వెషన్స్ అనేటువంటిది ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నారు. లేదు అంటే లైమన్ సిరీస్ అనేది ఏ టైప్ ఆఫ్ రేస్‌ని ఎమిట్ చేస్తుంది. అలాంటి సింపుల్ క్వెషన్స్‌ని కూడా మనకి ఎగ్జామ్‌లో ఇచ్చేస్తున్నారనమాట. అందుకని అటామిక్ స్ట్రక్చర్‌ని, ఎలక్ట్రో కెమిస్ట్రీని, సొల్యూషన్స్ వీటిలోని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అని వస్తాయి. వాటిని చూడండి. నెక్స్ట్ ఈ సాలిడ్ స్టేట్ అనేది చాలా సింపుల్‌గా ఉంటుంది. జస్ట్ మెమరీ బేస్డ్ మీద డైరెక్ట్ క్వెషన్స్ అనేటువంటివి వస్తాయి. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి వీటిని రివైజ్ అనేటువంటిది చేయండి. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్ ఉంటాయి. అక్కడ రిలేషన్స్ మీద మనకి క్వెషన్స్ అనేది ఇస్తారు. హాఫ్ లైఫ్ పీరియడ్ మీద, నెక్స్ట్ ఏదైనా ఒక రియాక్షన్ అనేది ఇచ్చి ఇది ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా ఏంటనేది అడుగుతాడనమాట. అందుకనే ఆ టైప్ ఆఫ్ రియాక్షన్స్‌ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇనార్గానిక్, ఫిజికల్ ఈ రెండిటి మీద మీరు కాన్సంట్రేట్ చేసిన ఇప్పుడు నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ టాపిక్స్‌లో మీకు ఈజీగా అరౌండ్ 20 మార్క్స్ అనేటువంటిది వచ్చేస్తాయి. ఎవరికైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే భయం ఉందో, లేదు నేను నాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంది, నేను చదవగలను అన్నట్లయితే ఈ మూడిటిని ఓవరాల్‌గా చూడండి. ఈజీగా మనకి 30+ అనేటువంటిది స్కోర్ అనేది చేయొచ్చు. ఓకేనా. రైట్. సో ఈరోజు ఫస్ట్ క్వెషన్ అనేటువంటిది చూద్దాం. చూడండి ఫస్ట్ క్వెషన్. ఓకే. సో ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఐయుపాక్ నామెన్క్లేచర్ అని అడుగుతున్నారు. సో బెస్ట్ బుక్స్ ఇవన్నీ కూడా మీకు చివర్లో క్లాస్ ఎండింగ్‌లో నేను ఒకసారి చెప్తాను.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఇక్కడ ఏవైతే హైలైట్ చేస్తానో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటిది మీరు గెస్ చేయండి. ఓకే, సో ఐయుపాక్ నామిన్క్లేచర్ ఆఫ్. సో ఐయుపాక్ నామిన్క్లేచర్ అంటే దీనికి ఎలా తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ కార్బన్స్. ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే ఫస్ట్ రూల్ వచ్చేసరికి లాంగ్ చైన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇది లాంగ్ చైన్. సో ఓన్లీ కార్బన్స్ ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి, ఇది లాంగ్ చైన్. నెక్స్ట్ ఇక్కడ 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి COOH, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి OH అనేది. సో ఈ రెండిట్లో ఏది మేజర్ అంటే ఇది మేజర్ అనమాట. ఎవరు చెప్పారు నీకు మేజర్ అని? ఐయుపాక్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఇది మేజర్. సో కాబట్టి నీకు నెంబరింగ్ అనేది ఇటు నుంచి స్టార్ట్ చేయాలి. 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3. సో ఇప్పుడు ఇది మెయిన్ గ్రూప్ అనేటువంటిది అయిపోయినప్పుడు ఇదేమవుతుంది, సబ్స్టిట్యూయెంట్ అవుతుంది. సబ్స్టిట్యూయెంట్ని మామూలుగా ఇదే మెయిన్ గ్రూప్ అనుకోండి, అప్పుడు మనం ఏమనేవాళ్ళం, ఓల్ అని అనేవాళ్ళం. ఓకే, సో ఓల్, ఆల్కహాల్. ఓకే, సో ఆల్కహాల్ ఇక్కడ ఓల్ అనేది ఉంది కదా, దాన్ని తీసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది సబ్స్టిట్యూయెంట్ అనేటువంటిది అయింది కాబట్టి దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే హైడ్రాక్సీ అనేటువంటిదిగా తీసుకోవాలి. ఓకేనా, సో హైడ్రాక్సీ. సో కాబట్టి గైస్ దీనికి నామిన్క్లేచర్ అనేటువంటిది ఏమొస్తుందంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఫైనల్గా నామిన్క్లేచర్. సో నెంబరింగ్ ఇటు నుంచి చూడండి 1, 2, 3. సో ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ ఎక్కడుందో చూడండి, సో సెకండ్ పొజిషన్ దగ్గర ఉంది కాబట్టి 2-హైడ్రాక్సీ. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్ చైన్లోకి రండి మొత్తం. ఓకే, సో ఈ వుడ్ రూట్లో కనుక వచ్చినట్లయితే ఎన్ని ఉన్నాయండి, 3 కార్బన్స్ ఉన్నాయి. 3 కార్బన్స్ ఉంటే ఏమనాలి నువ్వు, ప్రోప్ అనేటువంటిదిగా చెప్పాలి. ఓకే, సో ప్రోప్ అన్నీ కూడా సింగిల్ బాండ్సా డబుల్ బాండ్సా? సింగిల్ బాండ్సే. కాబట్టి ప్రోప్ ప్లస్ ఎయిన్ ప్లస్ COOH ఉంటే ఏమనాలి, ఓయిక్ యాసిడ్ అనేటువంటిదిగా చెప్పాలి. ఓకే, సో ఓయిక్ యాసిడ్. సో మొత్తాన్ని కలపండి, కలిపినప్పుడు ఈ అనేటువంటి దాన్ని తీసేయండి. సో ఫైనల్గా ఏమవుతుంది, 2-హైడ్రాక్సీ ప్రొపనోయిక్ యాసిడ్ అనేటువంటిది వస్తుంది. సో ఓకే, సో AN అనేది యాడ్ చేయండి, మిగిలిన మొత్తాన్ని కూడా ఓయిక్ యాసిడ్, ప్రొపనోయిక్ యాసిడ్. సార్ మీకు తెలుసు కాబట్టి ఇలా ఫాస్ట్గా రాశారు, మరి నా పరిస్థితి ఏంటి అంటే అందుకనే చెప్తున్నా 2 గ్రూప్స్ అనేటువంటిది ఉన్నాయి, దాన్ని ఎలా తీసుకోవాలో ఐయుపాక్ రూల్స్ అనేది ఇచ్చింది. ఒకసారి మీరు వాటిని చూడాల్సిందే, వాటిని బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, జస్ట్ ఈ 1 మినిట్లో మీరు చూసి ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకోవటం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అనమాట. మీకు ఆల్రెడీ లిటిల్ బిట్ బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉంటే సో అది మీకు హెల్ప్ అవుతుంది. అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదు అంటే ఇలా తీసుకోవాలని నువ్వు ఇప్పుడు చూసావు కదా, నెక్స్ట్ దీని మీద నువ్వు ప్రాక్టీస్ చేయి. అలా ప్రాక్టీస్ చేస్తే నీకు వీటి మీద ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది. సరే, నెక్స్ట్ ఇక్కడ ప్రోప్ అని రాశారు. ఎందుకు రాశారంటే 3 కార్బన్స్ ఉన్నాయి. 1, 2, 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అని రాయాలి. మరి ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా, దీనిలో ఉన్న కార్బన్ని కూడా తీసుకోవాలంటే ఎస్ తీసుకోవాల్సిందే. ఫంక్షనల్ గ్రూప్లో కూడా కార్బన్ ఉంటే దాన్ని కూడా నువ్వు కౌంట్ చేయాల్సిందే. సో ప్రోప్ అని ఏనని ఎందుకు రాశారు, ఇక్కడ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్కి మధ్యలో ఏనని రాశాను. మరి ఓయిక్ అని ఎందుకు రాశారంటే ఈ ఫంక్షనల్ గ్రూప్ని ఓయిక్ యాసిడ్ అంటారు కాబట్టి దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది, ఆప్షన్ బి అనేటువంటిదిగా చెప్తాను. 2-హైడ్రాక్సీ ప్రొపనోయిక్ యాసిడ్ అనేటువంటిది దీనికి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. యాక్చువల్గా దీన్ని ఐయుపాక్ నామిన్క్లేచర్ కాకుండా కామన్గా దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే లాక్టిక్ యాసిడ్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. బట్ వాడు అడిగింది ఐయుపాక్ నామిన్క్లేచర్ అంటున్నాడు కాబట్టి ఓకే, సో స్పెసిఫిక్గా నువ్వు దీన్నే తీసుకోవాలి, 2-హైడ్రాక్సీ ప్రొపనోయిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐయుపాక్ నామిన్క్లేచర్ ఆఫ్. సో ఇది చూడటానికి హెచ్ లాగా ఉంది కదా, దీని నామిన్క్లేచర్ అనేటువంటిది ఏమొస్తుంది, సింపుల్ కాంపౌండ్ ఇది, లాంగ్ చైన్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయండి. ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఎస్, ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను దీని ఆన్సర్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడండి. సో ఇలా ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, 1, 2, 3, 4 ఇదిగోండి ఇక్కడ ఇలా పాయింట్అవుట్ చేశాడు కదా, ఇదిగోండి ఇలా ఉంది అనమాట. యాక్చువల్గా ఇది చూడటానికి ఇలా ఉంది. అదేంటండి ఇలా రాశారు, హైడ్రోజన్స్ ఏం లేవంటే దీన్ని స్కెలిటన్ ఫామ్ అంటారు. ప్రతి కార్బన్ కూడా 4 బాండ్స్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క బాండ్ ఉన్నాయి, లేదంటే 2 బాండ్స్ ఏదో సంథింగ్ ఉన్నాయి, మిగిలినవి మనం హైడ్రోజన్లు పెట్టాలి. ఇదిగోండి ఇలా రాసేసి దీనికి ఒక బాండ్ ఉంది కదా, మిగిలిన 3 బాండ్స్ కూడా హైడ్రోజన్స్ అనేటువంటిది ఇలా రాయాలి అనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని బాండ్స్ వచ్చినాయి, 4 బాండ్స్ వచ్చినాయి. అలా ప్రతి కార్బన్కి 4 బాండ్స్ వస్తున్నాయా లేదో చూసుకోవాలి. ఈ కార్బన్ కూడా చూడండి 1, 2, 3, 4 బాండ్స్ వచ్చింది కాబట్టి దీనికి హైడ్రోజన్స్ అవసరంలా. ఈ కార్బన్కి చూడండి 1, 2, 3, 4. సో ఈ బాండ్ని దీనికి కూడా కౌంట్ చేశారు కదా,
మరి ఈ కార్బన్కి కూడా 1 2 3 4 అనేది మళ్ళీ దీనికి కూడా కౌంట్ చేస్తున్నారేంటి? ఇవి కోవలెంట్ బాండ్స్ షేర్ చేసుకుంటాయి అన్నమాట. అంటే ఈ కార్బన్కి కౌంట్ చేయాలి, ఈ కార్బన్కి కౌంట్ చేయాలి. ఓకేనా? సో కోవలెంట్ బాండ్స్ కాబట్టి 2 ఆటమ్స్కి కూడా కౌంట్ చేయాల్సిందే. సో దీనికి 4 ఉన్నాయి, దీనికి 3, దీనికి 1 ఉంది. కాబట్టి ఎన్ని హైడ్రోజన్స్ రాయాలి? ఇదిగోండి ఇలా 3 హైడ్రోజన్స్, 1 2 3. సో 3 హైడ్రోజన్స్ అనేది రాయాలి. దీనికి కూడా చూడండి 1 బాండే ఉంది, మిగిలిన 3 కూడా హైడ్రోజన్స్ ఇలా డైరెక్ట్గా రాస్తున్నా. దీనికి కూడా 1 ఉంది, 3 హైడ్రోజన్స్, దీనికి కూడా 3 హైడ్రోజన్స్, దీనికి కూడా 3 హైడ్రోజన్స్. ఇవన్నీ రాసుకోవాలా? నేను ఐయుపాక్ నామెన్క్లేచర్ అడిగినప్పుడు అసలు నువ్వు రాయాల్సిన అవసరమే లేదనమాట. డైరెక్ట్గా కార్బన్స్ ఉంటే చాలు, నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్కెల్టన్ ఫామ్ ఉంటాయి. ఇవన్నీ రాయటం ద్వారా టైం అనేటువంటిది మనకు కన్జ్యూమ్ అయిపోతుంది అంతే. ఓకే రైట్. సో ఇప్పుడు దీనిలో లాంగ్ చైన్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి. లాంగ్ చైన్ అనేటువంటిది ఎలా సెలెక్ట్ చేస్తామో చూడండి. సో నువ్వు ఎటు నుంచి అయినా తీసుకోండి, మోస్ట్లీ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఎక్కువగా రావాలి అనమాట. ఓకే సో ఇక్కడ నేను ఇలా స్ట్రైట్ లైన్ అనేటువంటి దాన్ని తీసుకుంటున్నా, స్ట్రైట్గా ఉన్నది. సో 1 2 3 4 కార్బన్స్ వచ్చినాయి. అప్పుడు ఇదేమవుతాయి? సబ్స్టిట్యూయెంట్స్ అనేటువంటిది అవుతాయి. ఇది సబ్స్టిట్యూయెంట్, ఇది సబ్స్టిట్యూయెంట్, ఇది సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అంటే ఓవరాల్గా దీనికి సబ్స్టిట్యూయెంట్స్ అనేటువంటిది ఎన్ని వస్తున్నాయండి? సో 4 సబ్స్టిట్యూయెంట్స్ అనేటువంటిది వస్తున్నాయి. ఓకే సో ఇప్పుడు ఈ హెచ్ని మనకి కొంచెం కన్ఫ్యూజ్ అనేది లేకుండా దీనిలోనే నేను రాసేస్తున్నా. ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో CH3, నెక్స్ట్ ఇక్కడ CH3. ఓకే సో ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా సబ్స్టిట్యూయెంట్స్ అనమాట, సబ్స్టిట్యూయెంట్స్ రైట్. సో ఇప్పుడు దీనికి నామిన్క్లేచర్ అనేటువంటి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చు? నామిన్క్లేచర్ని సో నెంబరింగ్ అనేటువంటిది ఇవ్వండి. 1 సో 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 అనమాట. ఇటు నుంచి ఇవ్వండి, ఇటు నుంచి ఇచ్చినా కానీ నీకు అంతే వస్తుంది. 1 సో 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4. సో 3 మీద 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అంతేగా 3 మీద 2 మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. కాబట్టి ఎటు నుంచి నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చినా కానీ కరెక్టేనమాట. ఓకే సో ఫైనల్గా గైస్ నేను ఇలా నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చేసాను. సో ఇప్పుడు చూడండి నాకు సబ్స్టిట్యూయెంట్స్ని ముందు రాసుకోవాలి. ఎక్కడ సబ్స్టిట్యూయెంట్ ఉంది? సెకండ్ దగ్గర. ఓకే సెకండ్ దగ్గర 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి. ఓకే సెకండ్ కార్బన్ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2, 2 అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ కార్బన్ దగ్గర 2 సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కాబట్టి 3, 3 అనేటువంటిది రాయాలి. సో ఇలా అన్నీ కలిపి రాసేస్తారేంటి? సపరేట్గా రాయొచ్చు కదా. 2, 2 ఈ CH3 ఉంటే మెథైల్ అంటాం కదా, అలా మెథైల్ అని 2, 2 డైమెథైల్, 3, 3 డైమెథైల్ అలా రాసేయచ్చు కదా. అంటే అన్ని గ్రూప్స్ కూడా సేమ్ కాబట్టి ఒకేసారి కలిపి రాసేస్తాం. సో 2, 2, 3, 3 సో టెట్రా మొత్తం 4 ఉన్నాయి కాబట్టి టెట్రా మెథైల్ బ్యూటేన్ అనేటువంటిది చెప్తాం. టెట్రా మెథైల్ బ్యూటేన్. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే సో ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేటువంటిది చూడండి. సో గైస్ మీరు ఈ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో మీకు అడిషనల్గా ఏదైనా డౌట్స్ కనుక ఉంటే చివరిలో వాటి గురించి మనం మాట్లాడదాం. ఓకే సో మధ్యలో క్లాస్ మధ్యలో ఈ క్వశ్చన్స్కి రిలేటెడ్గానే మీరు షేర్ చేసేటువంటిది ఉండాలి. ఓకే సో చివరిలో ఏదన్నా ఉంటే దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద గివెన్ 1 అని అంటున్నాడు. ఇదిగోండి ఈ కాంపౌండ్ అనేటువంటిది ఇచ్చాడు. దీనిలో సిగ్మా అండ్ పై బాండ్స్ ఎన్ని ఉంటాయి? దీన్ని 10 సెకండ్స్లో మీరు ఎలా చేస్తారో చేయండి. ఆన్సర్ నాకు ఇమీడియట్గా 10 సెకండ్స్లో చేయొచ్చు దీన్ని. ఆన్సర్ ఏమొస్తుంది? 10 సెకండ్స్లో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఆల్కేన్ ఇవని, ఆల్కైన్ ఇవని, ఆల్కీన్ అవని ఏదైనా కానీ ఓకే ఎనీ హైడ్రోకార్బన్ మోస్ట్లీ ఆల్కైన్స్ మీద మనకి ఇస్తూ ఉంటారు. సో వాటిలో ఏది ఇచ్చినా కానీ సిగ్మా బాండ్స్ని పై బాండ్స్ని జస్ట్ సెకండ్స్లో ఎలా చెప్పచ్చు. ఓకే రైట్ గైస్ ఆన్సర్ అనేటువంటిది ఏంటంటే ఆప్షన్ సి. ఓకే ఆప్షన్ సి అనమాట. దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇక్కడ ఒకసారి చూద్దాం. సో ఎలా చేయాలి? ఇలా క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? సిగ్మా బాండ్స్కి ఒకటే, ఈ రెండింటిని కలపండి, వాటిలోంచి ఒకటి తీసేయండి. సో 298 - 1 297 ఇంతే సిగ్మా బాండ్స్. పై బాండ్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 2n + 2 మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ బై 2. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ బై 2 ఈ ఫార్ములా అనేది మీకు తెలిస్తే ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనమాట. సో 2 × 100 అంటే 200 అనేటువంటిది వస్తుంది, +2 మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 198 ఉన్నాయి. సో ఓవరాల్గా బై 2 అనేటువంటిది చేస్తే ఇక్కడ మీకు 2 అనేటువంటిది వస్తుంది. ఓకే సో జస్ట్ మీరు ఒక 10 సెకండ్స్లోనే చేసేయచ్చు అనమాట. ఏ కాంపౌండ్ ఇచ్చినా సిగ్మా బాండ్స్కి ఇదే ఫార్ములా, పై బాండ్స్కి ఇదే ఫార్ములా. సపోజ్ వాడు C4H10 అనేటువంటిది ఇచ్చారు. సిగ్మా బాండ్స్ ఎన్ని? సో 14 - 1 13. నెక్స్ట్ సో పై బాండ్స్ అనేటువంటిది ఏమవుతాయి? సో 8. ఓకే సో 8 + 2 అంటే ఓవరాల్గా తీసుకుని 0 అనేది వస్తాయి. అంటే అలా సెకండ్స్లో మనం చేసేయచ్చు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అనేది చెప్తాం. ఆప్షన్ సి. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్
సో ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో సో ఇవి మీరు నోట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ హైడ్రోజన్స్ -1 అనమాట. ఇది సిగ్మా బాండ్స్కి ఫార్ములా. పై బాండ్స్కి ఫార్ములా వచ్చేసరికి ఇది, పై బాండ్స్కి ఫార్ములా ఇదే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ అంటున్నాడు. ఇక్కడ ఒక 3 మాలిక్యూల్స్ ఇచ్చారు, వాటి స్టెబిలిటీ ఆర్డర్ని మనం మెన్షన్ చేయమంటున్నాడు. ఎనీవన్ దీనికి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుంది? సో దీనికి ఆన్సర్ అయితే ఆల్రెడీ మనం కన్క్లూడ్ చేసేసాం. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఎనీవన్ కామెంట్ చేయండి ఆన్సర్ అనేటువంటిది ఏమొస్తుందో. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకసారి దీని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చూద్దాం, దాని తర్వాతే మాట్లాడదాం. ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ఏం కావాలి ఏంటంటే ఆన్సర్ తెలిస్తే అసలు అంటే ఆన్సర్ అనేది ఎలా నువ్వు కన్క్లూడ్ చేస్తావు, నీకు కావాల్సిన కాన్సెప్ట్ ఆరోమాటిసిటీలో ఇదిగోండి ఈ స్టేట్మెంట్ కావాలి నీకు. ఆరోమాటిక్ కాంపౌండ్స్కి స్టెబిలిటీ ఎక్కువ. తర్వాత నాన్ ఆరోమాటిక్, మరి దీని తర్వాత యాంటీ ఆరోమాటిక్ అనమాట. ఇది నీకు కావాల్సినటువంటి స్టేట్మెంట్. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్ అంటే డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో, డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఏవైతే ఉంటాయో అవి లోయర్ ఎనర్జీ స్టేట్లో ఉంటాయి. లోయర్ ఎనర్జీ స్టేట్లో ఉంటాయి. నెక్స్ట్ అదే ఈ యాంటీ ఆరోమాటిక్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేసాం అనుకోండి, హయ్యర్ ఎనర్జీ స్టేట్లో ఉంటాయి అన్నమాట. హయ్యర్ ఎనర్జీ స్టేట్లో ఇవి ఉంటాయి. ఆరోమాటిక్లో అన్నీ కూడా sp2 కార్బన్సే ఉంటాయి. నాన్ ఆరోమాటిక్లో ఒక sp3 కార్బన్ అనేది, అంటే sp3 కార్బన్ కూడా ఉంటుంది. యాంటీ ఆరోమాటిక్లో sp2 కార్బన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఈ రెండింటిని గుర్తుపట్టడానికి వన్ ఆఫ్ ద మేజర్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఇదొక పాయింట్ అనేటువంటిది చెప్పొచ్చు మేజర్గా. ఓకే, సో యాంటీ ఆరోమాటిక్. నెక్స్ట్ ఇంకొక విధంగా ఏంటంటే ఇది హకెల్ రూల్ ఏదైతే ఉంటుందో వాటిని ఫాలో అనేది అవ్వదు అనమాట. ఇది యాంటీ ఆరోమాటిక్ అనేటువంటిది హకెల్ రూల్ని ఫాలో అవ్వదు. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం ఆన్సర్ని. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ గైస్ ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ రండి, ఇక్కడ sp3 కార్బన్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇది నాన్ ఆరోమాటిక్ అనమాట. ఇది చూడండి అన్నీ కూడా sp2 కార్బన్సే ఉన్నాయి. sp2 కార్బన్స్ ఉన్నాయి. హకెల్ థియరీని ఒబే చేస్తే ఇది ఆరోమాటిక్, ఒబే చేయకపోతే యాంటీ ఆరోమాటిక్గా చెప్తాను. యాక్చువల్గా ఇది ఒబే చేయదు, యాంటీ ఆరోమాటిక్. ఓకేనా? మరి ఇది చూడండి, ఇది 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఆరోమాటిక్ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు నేను ఎలా చేశాను అనేది ఒకసారి మాట్లాడదాం. సపోజ్ ఈ కాంపౌండ్ తీసుకుంటే హకెల్ రూల్ ప్రకారం 4n + 2π ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దానికి మనం ఈక్వల్ అనేటువంటిది చేస్తాం. ఏది ఇక్కడ ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో 4n + 2π ఎలక్ట్రాన్స్కి మనం ఈక్వల్ అనేటువంటిది చేయాలి. సో ఇక్కడ చూడండి ఒక డబుల్ బాండ్ అంటే టోటల్ డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 డబుల్ బాండ్స్ అంటే 4 ఎలక్ట్రాన్స్ అనమాట. 4 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, మైనస్ అంటే ఇంకొక 2 ఎలక్ట్రాన్, మొత్తాన్ని కలపండి 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో 6 పై ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉన్నాయి అనమాట, దీని మీనింగ్ అది. ఓకే, సో ఇప్పుడు 4n = నీకు ఏమవుతుంది? 2π అడిపోతే సో మోస్ట్లీ మనకి సో 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది. ఓకే, సో ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి సో 2 అనేటువంటిది వస్తుంది. n = ఏమని చెప్తాం? సో 2నా ఇక్కడ మనం రాంగ్ చేస్తాం. సో 4 అనేటువంటిది వస్తుంది, అవునా? సో 4/4 అంటే 1 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ n వాల్యూ 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ ఇలా ఈ ఓరియంటెడ్లో మనకి వచ్చింది అనుకోండి, అవి మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఇలాంటి నెంబర్స్ అనేది వచ్చినప్పుడు వాటిని ఆరోమాటిక్ కాంపౌండ్స్గా చెప్తాం. సో ఆరోమాటిక్ కాంపౌండ్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా గైస్? సో ఇది ఆరోమాటిక్ అంటే సో 3 అనేటువంటిది మోర్ స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ అనేటువంటిది చూడండి. సెకండ్ వన్ వచ్చేసరికి సేమ్ ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేయండి. మీకు మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది వస్తాయి, అవునా? ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేసినప్పుడు 4 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది రావడం అబ్జర్వ్ చేయొచ్చు. 4 ఎలక్ట్రాన్స్ ఎలా వచ్చినాయి? ఇదిగోండి 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్స్. సో ఫైనల్గా మీరు సాల్వ్ చేసినట్లయితే 4n = 2 అనేటువంటిది వస్తుంది. n = 1/2 అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఇలాంటి
నెంబర్స్ అనేటువంటిది సో 1 సంథింగ్ లేదంటే ఇలాంటి రేషనల్ నెంబర్స్ కనుక వస్తే అవన్నీ కూడా యాంటీ ఆరోమాటిక్గా కన్సిడర్ చేస్తారు. సో యాంటీ ఆరోమాటిక్కి స్టెబిలిటీ అనేటువంటిది చాలా చాలా తక్కువగా ఉంటుంది, అందుకనే దీన్ని చివర్లో పెట్టేద్దాం. నెక్స్ట్ సో నాన్ ఆరోమాటిక్ అనేటువంటిది ఉంది కదా. నాన్ ఆరోమాటిక్ యాక్చువల్గా హకెల్ రూల్ని ఫాలో అనేటువంటిది అవ్వదు. సో స్టెబిలిటీ ఆర్డర్ అనేది తీసుకున్నట్లయితే సో 3 తర్వాత 1 తర్వాత 2 అనేటువంటిది వస్తుంది. ఓకేనా. సో ఆరోమాటిక్ తర్వాత నాన్ ఆరోమాటిక్ తర్వాత యాంటీ ఆరోమాటిక్ ఆర్డర్ అనేటువంటిది ఇది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే గాయ్స్, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఇదే. ఇలా ఈ ఓరియంటెడ్లో చేయండి, హకెల్ థియరీని బేస్ చేసుకుని ఇలాంటివి.